సో ఈ వీడియోలో నేనైతే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మోడర్న్ ప్రొడక్షన్ ఆర్ ఆపరేషన్ ఫంక్షన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇదైతే ప్యూర్లీ ఎంబీఏ ఓయూ సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్ సిలబస్. ఇది వచ్చేసి ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. సో యాజ్ పర్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్, క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మోడర్న్ ప్రొడక్షన్ ఆర్ ఆపరేషన్ ఫంక్షన్స్. సో ఆన్సర్ వచ్చేసి following are the characteristics of modern production or operation functions. First point, source of competitive advantage. సో ఏమైందంటే ట్రెడిషనలీ, సో దీంట్లో మనం ఏం మాట్లాడుకుంటున్నాం బేసికలీ అంటే మోడర్న్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్ ఫంక్షన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే ఎట్లా ఉన్నాయి అవి అనేది తెలుసుకుందాము. సో పాతకాలం నుంచి ట్రెడిషనలీ production function operated in a similar manner. ఆ పాతకాలం నుంచి కూడా ప్రొడక్షన్ ఫంక్షన్ అనేది సిమిలర్ మేనర్లో ముందుకు సాగుతూ వస్తుంది. అంత పెద్ద ఏం తేడా రాలేదు, మతలబ్ టోటల్ ఏం చేంజ్ కాలేదు అది. యాజ్ దట్ ఆఫ్ అదర్ ఫంక్షన్స్ ఆఫ్ అదర్ ఆర్గనైజేషన్స్, వేరే ఆర్గనైజేషన్స్ ఎట్లా పనిచేస్తున్నాయి ఆల్మోస్ట్ అన్ని ఆర్గనైజేషన్స్ కూడా అట్లానే పనిచేస్తున్నాయి. హవెవర్ టుడే విత్ ద యూజ్ ఆఫ్ లేటెస్ట్ టెక్నాలజీ, ఇప్పుడు ఎట్లా ఉంది, లేటెస్ట్ టెక్నాలజీ, కంప్యూటర్, ఇంకా రోబోటిక్ ఎయిడ్, ఆర్గనైజేషన్స్ అనే వాటికి ఎక్సెస్ ప్రొడక్షన్ కెపాసిటీ అంటే చాలా ప్రొడక్షన్ కెపాసిటీ అయితే వచ్చేసింది. బట్ రిక్వైర్స్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ టు సర్వైవ్ ఇన్ ద మార్కెట్. ఏం అవసరం దీనికి? కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే మార్కెట్లో నువ్వు చేసిన పని ఇంకొకటి వేయొద్దు, అట్లాంటి మైండ్ సెట్తో ఉంటే నువ్వు ఈ మార్కెట్లో సర్వైవ్ అవ్వగలుగుతావు. సో దానికి నువ్వు ట్రెడిషనల్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్ ఫంక్షన్స్ అనేది ఖచ్చితంగా అప్లై చేయాలి మార్కెట్లో సర్వైవ్ కావాలంటే. సర్వీస్ ఓరియంటేషన్, సెకండ్ పాయింట్. యాజ్ ద సర్వీస్ ఫ్యాక్టర్ ఈజ్ గెయినింగ్ ఇంపార్టెన్స్ డే బై డే. సర్వీస్ ఫ్యాక్టర్ లైక్ ముందు వీడియోలో మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో, సర్వీస్ లగ్జరీ కోసం కూర్చున్న దగ్గర పనులు కావాలి అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళ కోసం కొన్ని కంపెనీస్ కొన్ని సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సర్వీస్ ఓరియంటేషన్, యాజ్ ద సర్వీస్ ఫ్యాక్టర్ ఈస్ గెయినింగ్ ఇంపార్టెన్స్ డే బై డే. రోజు రోజుకి దీనికి అయితే ఇంపార్టెన్స్ పెరుగుతూ వస్తుంది. మీరు చూస్తూనే ఉన్నారు, బ్లింకిట్, స్విగ్గీ, జెప్టో, ర్యాపిడో, యూబర్ అన్నీ కూర్చున్న దగ్గరనే పని కావాలి, లగ్జరీ మెయింటైన్ చేయాలి ఒక మనిషి కోసం అనే ఇవన్నీ కంపెనీస్ పనిచేస్తున్నాయి, సక్సెస్గా రన్ అవుతున్నాయి కూడా. ఇవన్నీ అప్లై చేసినది కూడా ఈ ప్రొడక్షన్ ఇంకా ఆపరేషన్ ఫంక్షన్ అనే బేసిక్ ప్రిన్సిపల్స్ ఇంకా రూల్సే. ఇట్ హ్యాస్ బికమ్, సో ఇక్కడ ఉన్నాం మనం, ఈ పాయింట్లో ఉన్నాం. ఇట్ హ్యాస్ బికమ్ quite essential for the production system to be systematic in nature and include all the essential elements of the service sector. సో ఇదైతే ఏమైంది, చాలా అవసరం అయిపోయింది దీనికి ప్రొడక్షన్ సిస్టమ్ పని చేయడానికి. ఇన్ ద నేచర్ లైక్ ఇన్ ద మార్కెట్ అనుకుందాం, మార్కెట్లో సర్వైవ్ అవ్వడానికి, అండ్ ఇంక్లూడ్ ఆల్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టర్కి కావాల్సిన అన్ని అవసరమైన ఎలిమెంట్స్ అంటే మీరు గూడ్స్ అనుకోండి, సరే రా మెటీరియల్స్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, అవసరమైనవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ షుడ్ బి రెడీ టు ప్రొడ్యూస్ ఇంటాంజిబుల్ అంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా కనిపించాలి, అండ్ పెరిషబుల్ టైప్ ఆఫ్ సర్వీసెస్, అండ్ బిల్డ్ కంటిన్యూస్ కాంటాక్ట్ విత్ క్లయింట్స్ ఆర్ కస్టమర్. క్లయింట్ అన్నా కూడా, కస్టమర్ అన్నా కూడా లైక్ బిజినెస్ రిలేటెడ్. బిజినెస్ టు బిజినెస్ అంటే క్లయింట్ వస్తాడు, బిజినెస్ టు కస్టమర్ అంటే కస్టమర్ వస్తాడు. వాళ్ళతోని కంటిన్యూస్గా కాంటాక్ట్లు ఉండాలి. ఇప్పుడు నువ్వు ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు, నీకు నచ్చిందా నచ్చలేదా, లేకపోతే ఇంకేం ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఫీడ్బ్యాక్స్ కంటిన్యూగా తీసుకుంటూనే ఉండాలి. నీకు నచ్చిందా నచ్చలేదా అలాంటివి ఉంటేనే నువ్వు సర్వీస్ అనే మార్కెట్లో స్టడీగా ఉండగలుగుతావు. ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్షన్ facility. So organizations have become concerned about environment, and POM and production and operation management has started emphasizing a lot on eco-friendly environment. సో ఆర్గనైజేషన్ ఎట్లా తయారైనాయి అంటే చాలా ఎన్విరాన్మెంట్కి కన్సర్న్గా, లైక్ ఎన్విరాన్మెంట్ని పట్టించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. అండ్ ఎంఫసైజింగ్ ఏ లాట్ ఆఫ్ ఈకో ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్. చాలా లైక్ ఈకో ఫ్రెండ్లీ అంటే ఎకనామిక్, ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ అనుకుందాం. చెట్లకి
డీటెయిల్ చెప్పాలంటే ఏమంటాం, ఈకో ఫ్రెండ్లీ అంటే అందరికి తెలుసు, అది కామన్ వర్డే. బట్ స్టిల్ ఎన్వైర్న్మెంట్కి సపోర్టివ్గా ఉన్నది, డిఫారెస్టేషన్ కాకుండా ఎఫారెస్టేషన్, అట్లా సంథింగ్ రిలేటెడ్ టు ఎన్వైర్న్మెంట్గా ఉండేటట్టే అన్ని కంపెనీస్ మేనేజ్ చేస్తున్నాయి, ట్రై చేస్తున్నాయి. ఒకవేళ ట్రై చేయకుండా ట్రై చేస్తున్నట్టు చూపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ డ్యూరబుల్ కంపెనీ, సారీ ఇంత కష్టపడ్డా, వీడియో ఎగ్జాంపుల్ ఇచ్చిండు. వీడియోకాన్ హ్యాస్ ఎవర్ చేంజ్డ్ ఇట్స్ లోగో కలర్ టు గ్రీన్ టు షో ఇట్ కమిట్మెంట్ టువర్డ్ ఈకో ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్. సో బేసికల్లీ గ్రీన్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? చెట్లు గుర్తొస్తాయి. సో అదే వీడియోకాన్ ఏం చేసింది, దాని కలర్ని గ్రీన్గా మార్చుకుంది. ఎందుకు? లైక్ వీ సపోర్ట్ ట్రీస్, వీ సపోర్ట్ ఎఫారెస్టేషన్, మేమేం పొల్యూషన్ చేస్తలేమని క్లెయిమ్ చేసుకోవడానికి చేసింది అది. ఇంకా 4th పాయింట్ వచ్చేసి స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్. అకార్డింగ్ టు Schumacher, small is beautiful, where he advocated that smaller production units are better than big multinational corporations. So Schumacher ఏమంటుండంటే చిన్నది బ్యూటిఫుల్గా ఉంది. అతను ఏం చెప్పిండంటే చిన్న ప్రొడక్షన్ యూనిట్స్ అనేవి పెద్ద మల్టీనేషనల్ కార్పొరేషన్స్ కన్నా బాగుంటాయి. ఎట్లా? ఈ మోడర్న్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్ ఫంక్షన్స్ని అప్లై చేయడానికి. నవడేస్ మెనీ స్మాల్ ప్రొడక్షన్ కంపెనీస్ ఆర్ రీప్లేసింగ్ ద బిగ్ ప్రొడక్షన్ హౌసెస్. సో పెద్ద పెద్దవన్నీ తీసేసి చిన్న చిన్నవి పెట్టుకుంటున్నారని స్కూమేచర్ చెప్తున్నారు. యూజ్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. నవడేస్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఈజ్ మేకింగ్ యూజ్ ఆఫ్ మెనీ సైంటిఫిక్ మేనేజ్మెంట్ టెక్నిక్స్. సో సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనేది ఎట్లా యూజ్ చేస్తున్నారు? ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అనేది అన్ని సైంటిఫిక్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనేది యూజ్ చేస్తుంది. టూల్స్ లైక్ లీనియర్ ప్రోగ్రామింగ్, PERT, చాట్స్ అండ్ మెనీ అదర్. ఇన్ ఫ్యాక్ట్ a separate field in industrial engineering IE has emerged to cater the needs of operation management. సో లీనియర్ ప్రోగ్రామింగ్, PERT, చాట్స్ ఇంకా మెనీ చాలా వేరే వేరే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్నిక్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇన్ ఫ్యాక్ట్ ఏ సపరేట్ ఫీల్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ హ్యాస్ ఎమర్జ్. ఒక కొత్త ఫీల్డ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అనేది ఎమర్జ్ అయింది. టు కాటర్ అంటే సమకూర్చడానికి, సరిపెట్టడానికి, సాటిస్ఫై చేయడానికి నీడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. సో ఇది మన ఫస్ట్ చాప్టర్లో 4th టాపిక్ అయితే కవర్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఓకే, ఇదంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, దీంతో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అనుకుంటా ఐ థింక్. జస్ట్ లెట్ మీ. సో అంత ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్ అయితే ఏం లేవు, షార్ట్ క్వశ్చన్స్ మీరు చూసుకోండి. దీంతో ఫస్ట్ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి. నేను సెకండ్ చాప్టర్ అయితే స్టార్ట్ చేస్తా. మీరు ఇంకా ఫస్ట్ చాప్టర్ ఏమైనా వీడియోస్ మిస్ అయి ఉంటే నా ఛానల్ని వాచ్ చేయండి. దీని కిందనే 2-3 వీడియోస్ ఉన్నాయి, ఇంకా దీని కిందనే మీకు అవైతే అవైలబుల్ ఉంటాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు నచ్చితేనే షేర్ చేయండి, మీకు నచ్చితేనే లైక్ కొట్టండి, మీకు నచ్చితేనే వాచ్ చేయండి.